ఈరోజు నేను ఈవినింగ్ స్నాక్స్ అనమాట ఏం ప్రిపేర్ చేసినానో మా పిల్లలకి మీకు కూడా చూపించేస్తాను. శనగపిండి ఎప్పుడో తీసుకొచ్చాను, అదైతే అలాగే ఉండిపోయింది. అందుకని చెప్పేసి ఒక అరటికాయ, ఇది మా తోటలో మా చెట్టుకు కాసిన వంకాయ అన్నమాట. ఒకటి మా అత్తయ్య తీసుకొచ్చింది. ఇంకా వంకాయ ఇవన్నీ కలిపేసి ఎన్ని రకాల పకోడీలు తయారు చేస్తానో మీరే చూసేయండి. ముందుగా అయితే ఇప్పుడు నేను పిండి కలుపుకుంటున్నాను. వామ్ అయితే ఇట్లా వేసేసాను. దీనిలోనే ఒక చిటికెడు పసుపు, టేస్ట్కి సరిపడ్డ సాల్ట్, కొంచెం కారం, ఇప్పుడు ఇదంతా కూడా ఇలా మొత్తం కలిసిపోయేటట్లు మిక్స్ చేసుకుని కొంచెం కొంచెంగా వాటర్ పోసి బజ్జీకి సరిపడ్డ పిండిలాగా కలిపేసుకుందాం. వాటర్ యాడ్ చేసుకున్నానండి. ఉండలు లేకుండా ఈ వాటర్లో పిండి అంతా కూడా మిక్స్ అయిపోయేటట్టు కలుపుకోవాలి. చూసారండి, ఇలా పిండి అయితే రెడీ చేసేసుకున్నాను. చూసారా, నేనైతే ఈరోజు వంకాయ, అరటికాయ, బంగాళదుంప బజ్జీలు అయితే వేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఫస్ట్గా అయితే వంకాయ బజ్జీలు వేస్తున్నాను. వంకాయ బజ్జీలు వేసిన తర్వాత అరటికాయ బజ్జీలు వేస్తాను. ఇప్పుడు వేసేది అరటికాయ బజ్జీ అండి. చూసారా, వేడి వేడి బజ్జీలు రెడీ. ఇవేమో బంగాళదుంప బజ్జీలు, ఇవేమో అరటికాయ బజ్జీలు, ఇవేమో వంకాయ బజ్జీలు, 3 రకాల బజ్జీలు. ఇప్పుడు వెజ్ పకోడీ వేస్తున్నానండి. దీనిలో కూడా అంతే, సేమ్ శనగపిండిలో నేను వాము వేసి కొంచెం పసుపు వేసి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసేసి కారం కూడా కొంచెం వేసాను. వీటిలో కూడా అంతే. వెజ్ పకోడీ అంటే మనం యాక్చువల్గా ఉల్లిపాయ పకోడీ వేస్తాం, కాకపోతే నేను దీంట్లో కొత్తిమీర, కరివేపాకు, ఇంకా కొంచెం బంగాళదుంప ముక్కలు కూడా వేసేసి ఈరోజు స్పెషల్ స్నాక్స్ అన్నమాట పకోడీ చేస్తున్నాను. నేను కూడా ట్రై చేస్తా, చాలా బాగా వచ్చినాయి. మీరు కూడా ట్రై చేయండి. నేనైతే వేసేటప్పుడు వీడియో చేయలేకపోయాను, కానీ బాగా వచ్చినాయి. టేస్ట్ అయితే సూపర్ ఉంది. మీరు కూడా ట్రై చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్. చూడండి ఎంత బాగా వస్తాయో. ఇది కొంచెం గట్టి పకోడీ కనుక కొంచెం గట్టిగా కలుపుకోవాలి. పిండి అనేది బాగా మెత్తగా అయితే ఎక్కువ వాటర్ పోసేస్తే అది మెత్తన పకోడీ అయ్యింది. నేనైతే ఇలా గట్టిగా కలిపి పెట్టుకున్నాను. ఒక 5 మినిట్స్ అలా పెట్టేసుకుని తర్వాత అది పకోడీ అయితే వేసేసాను.